వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్లలో పార్లమెంట్కి మరియు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎలక్షన్లు జరిగిపోయినాయి. ఈ జరిగిపోయిన తర్వాత మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. ఈ వీడియోలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే 25 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి ఏ పార్టీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేది మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుందాం. 4వ పార్లమెంట్ అయినటువంటి విశాఖపట్నంకి వెళ్దాం. ఇక్కడ విశాఖపట్నంలో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో విశాఖపట్నం పార్లమెంట్ తీసుకుంటే బాలకృష్ణ గారు అల్లుడు శ్రీభరత్ పోటీ చేస్తున్నాడు. అక్కడ రెండోది బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. విశాఖపట్నంలో శ్రీభరతే 26,000 ఓట్ల పైచిలుకుతో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శృంగవరపుకోట 3,256 ఓట్లతో టీడీపీ అభ్యర్థి లలిత కుమార్ గెలుస్తారు. అలాగే భీమిలిలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి 5,150 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. 3 విశాఖపట్నం ఈస్ట్ కూటమి అభ్యర్థి అయినటువంటి వెలగపూడి రామకృష్ణబాబు తప్పకుండా 6,300 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ కుమార్ 4,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ నార్త్ విష్ణుకుమార్ గారు బీజేపీ అయిన విష్ణుకుమార్ రాజు గారు 6,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. విశాఖ వెస్ట్ టీడీపీ అభ్యర్థి వెంకటరెడ్డి నాయుడు 4,200 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే గాజువాక టైట్లో వైసీపీ అభ్యర్థి 2,000 గుడివాడ అమర్నాథ్ 2,500 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మీకు నా డివైన్ ఆస్ట్రాలజీలో తెలియజేసేది ఏమిటంటే 25 పార్లమెంట్లు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. ఎన్డీఏ కూటమికి 5 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 123 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుంది. అలాగే కూటమి అభ్యర్థులు 52 అసెంబ్లీ స్థానాలు గెలుస్తారని నేను తెలియజేయడం జరుగుతుంది. సో ఇక